షార్ట్ ఓకే. నమస్కారం అండి. నమస్కారం. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ గురుగారు ఈ షాటే. ఓకే బాబు గారు, ఆల్ ద బెస్ట్. రేపు మీ పుట్టినరోజు, తర్వాత కలుద్దాం. ఏమండి పిలిచారా? ఎందుకు పిలిచారు చెప్పమా? ఓ అదే తమ్ముడు, మేము రెడీ. ఏవండి ఏవండి మనదే. తమ్ముడు రెడీ. మీరు ఇలా వస్తున్నారు, అక్కడి నుంచి మార్క్ రాగానే రౌండ్ తిరిగి పేపర్ వదిలేస్తాడు. మీరు అక్కడ హైడ్ అయి ఉంటున్నారమ్మా. అక్కడి నుంచి రౌండ్ తిరిగి, అమ్మా కృష్ణ నేను ఇక్కడ చెప్తుంటే ఏంటి ఆలోచిస్తున్నావు, నువ్వు నేరుగా వచ్చి ఈ పేపర్ తీసుకుని చూడాలి. నువ్వు చూస్తున్నప్పుడు ఆయన బయటికి వచ్చి ఆ పేపర్ తీసుకుంటూ రెడీ రెడీ అమ్మా, నీకు అర్థమైపోయింది కదా, నువ్వు వెళ్ళి కృష్ణ. రెడీ సార్, టేక్ సార్, టేక్. తమ్ముడు ఏమైంది? సారీ మాస్టర్, వన్ మోర్. సారీ కృష్ణకుమారి, ఇంకో టేక్ చేద్దాం. రెడీ, ఆల్ రైట్, టేక్. ప్యాకప్. రామారావు గారు థ్యాంక్ యూ అండి. సినిమా పూర్తయింది, గుమ్మడికాయ కొట్టడమే తరువాయి. నమస్కారం, ఉంటాను మాస్టర్ గారు. ఉంటా కృష్ణకుమారి. రామారావు గారు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. పీతాంబరం గారు, రామారావు గారికి ఏమైంది? ఏమైందండి? వాళ్ళ పెద్ద పేరు రామకృష్ణ బాబు పోయారండి. కొడుకు చనిపోతే షూటింగ్ చేస్తున్నారా ఏంటి సార్ ఇది? క్యాన్సిల్ చేసేవాళ్ళం, ఇంకో రోజు పెట్టుకునే వాళ్ళు. కన్నబిడ్డ కంటే సినిమా అంత గొప్పదా? ఎందుకు చేశారు ఇలా? ఇంతమంది కాల్ షీట్లు మళ్ళీ దొరకవు కదండి. ఆయన వాళ్ళు ఎవరూ నష్టపోకూడదని ఎప్పుడు అంటుంటారు. ఇప్పుడు అదే చేశారు. ఇంటికి వెళ్తేనే నీకెదురొచ్చేది వీడేగా. లేవమ్మని చెప్పు బావా, లేవమ్మని చెప్పు, లేవమ్మని చెప్పు బావా, లేవమ్మని చెప్పు, లేవమ్మని చెప్పు బావా. ఎంత అందమైన మొహం, మసూసి మొహం అంతా తినేసింది. అయ్యో నా బిడ్డ, అయ్యో రాము, ఇప్పటికే ఆలస్యమైంది. చూస్తే నా వెళ్ళొస్తాను నవ్వుతూ గంట దాటిన నా బిడ్డ నా కళ్ళ ముందు కదులుతూనే ఉన్నాడు. మా శుచి కప్పిన వాడి ముఖం నాకు తెలియకూడదు. నా కనుపాపంలో నా చందమామ అలాగే ఉండాలి, అలాగే. అన్నయ్య, ఎల్వి ప్రసాద్ గారు మళ్ళీ ఫోన్ చేశారు. పాపం వాళ్ళు ఇంకా బాధపడుతున్నారు. 5 ఏళ్ళు ఆగితే రామకృష్ణ హీరో అవుతాడనుకున్నారట. పాపం వాడికి నా అలాగే నిర్మాత అవ్వాలని ఉందని ఆయనకేం తెలుసు. బావా,
కేవీ రెడ్డి గారు, చక్రపాణి గారు అందరూ కలిసి వస్తామంటున్నారు. అక్కర్లేదు, మనమేం వస్తున్నామని చెప్పు. అన్నయ్య, షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేశారు. 15 రోజుల తర్వాత పెట్టుకోమన్నాను. ఈ రాత్రికే బయలుదేరుతున్నామని కబురు పెట్టు. ఉదయం 7 గంటలకి విత్ మేకప్ లొకేషన్లో ఉంటాను. బావా ఈ పరిస్థితుల్లో ఏ పరిస్థితుల్లోనైనా మనిషిని ఓదార్చగలిగేది పని మాత్రమే. నేను ఇప్పుడు పని చేయాలి. రోజుకి 3 షిఫ్ట్లు పని చేస్తాను. అద్దంలో మేకప్ లేకుండా ముఖం చూసుకునే తీరిక కూడా దొరకకూడదు. ఎదురు చూస్తున్న నిర్మాతలందరినీ రమ్మను. విన్న కథలన్నీ ఒప్పుకుందాం. ఏ కథకు నిర్మాత లేకపోయినా మనమే నిర్మిద్దాం. కథల్లోనే నేను బతకాలి. నిద్రలో కూడా పాత్రగానే ఉండాలి. మహారాజా, ఈ మేకమన్ని పులి చేసే పాపాలకు పరిహారంగా ప్రజలకు మీరు క్షమాపణ చెప్పుకోండి. లేకపోతే అదను. గారు ఎక్కడ? ఇక్కడే ఉన్నాం సార్. ఏమప్పా కృష్ణారావు, సంఖ్యలు ఇంత సున్నితంగా ఉంటే ఇప్పుడు కొంచెం గట్టిగా ఉండేలా చూడండి. విఠలాచార్య గారు, ఈ డమ్మి సంఖ్యలు మా ఆవేశానికి ఆగలేవు. ఇనుప సంఖ్యలు తెప్పించండి, నిజమైన ఇనుప సంఖ్యలు. ఇనుప సంఖ్యలు అంటే బరువు ఉంటాయి రామారావు గారు, గాయం అవుతుందేమో. విఠలాచార్య గారు, ఆ మాత్రం గాయాలు అనుభవించలేని వాడిని వ్యవస్థకు తగిలిన గాయాల్ని ఎలా అభినయించగలను? అయినా బాధకి పుట్టిన మనుషులు, బాధ లేకపోతే బతకలేవు. కానివ్వండి. ప్రజల్ని ఆదుకోలేని ప్రభుత్వానికి స్వస్తి. పక్క చెక్కిన ఈ అస్థిపంజరాలే వీరాది వీరులై విజృంభిస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంటికి చొప్పున ఈ రాజమందిర పునాదులు పెళ్లగిస్తారు. ఆ కీలకం ఏమిటో సెలవిస్తారు. ఆ విద్యారహస్యం అర్జునుల వారికి తప్ప అన్యులకు తెలియదు. అబ్బా, గొప్ప చిక్కు తెచ్చిపెట్టారండి ఈ బృహణాల్ గారు. సరే, ఆ కీలకం ఏమిటో మేమే గ్రహిస్తాం. ఈ ఉత్తర కుమారుడు తలుచుకుంటే సాధించలేదు ఏమీ లేదు. అది సరే బృహణాల్ గారు, మా ఉత్తర నాట్య విద్య ఎంతవరకు వచ్చింది? పూర్తిగా వచ్చింది. పరీక్షిస్తారా? సంపూర్తిగానే ఉండి సమీక్షిస్తాం. రసజ్ఞులు. చెల్లాయ్, ఈ నీ ఆటపాటలు, చిలిపి చేష్టలు అన్నీ కట్టిపెట్టి నాట్య విద్యలో నీవే సాటించుకోవాలి. నీ నాట్య విద్య చూచి అభిమన్య కుమారుడు మూర్చిపోవాలి. చూచారా బృహణాల్ గారు, ఆ అభిమన్య కుమారుడు పేరు చెప్తే మా చెల్లాయికి ఎంత సిగ్గు. నిజంగా మా చెల్లాయికి తగిన వరుడు ఆ అభిమన్యుడే అంటారు. మీరేమంటారు? అవునంటారా కాదంటారా? మీరవునంటే నేను కాదంటానా? నేను కాదంటే మీరు ఊరుకుంటారా? కనుక అవునంటాను. భలేవారండి బృహణాల్ గారు. నేను వస్తా. బావుగారు, గిరీశం పాత్ర ఎవరు ఊహించలేరు. ఈ బృహన్నల పాత్ర ఎవరు చేయలేరు కూడా. అటువంటిది ఈ 2 పాత్రలు మీరు చాలా అద్భుతంగా చేశారు. ఒక్క విషయం చెప్పమంటారా? మీరు తెలుగు వారు అవడం వల్ల ఆ ఇంగ్లీష్ వాడికి తెలియడం లేదు. అదే మీరు ఇంగ్లీష్ వారు అయి ఉంటే మీరు ఎవ్వరికీ దొరికేవారు కాదు. మీరు మరీ నిజమే. ఎన్టీ రామారావు అనే ప్రయోగశాల మన తెలుగు సినిమాకు దొరికింది. ఇక ఎన్ని ప్రయోగాలైనా ఇక్కడ చేసుకోవచ్చు. తమ్ముడు, ముందు మన షూటింగ్ చేద్దామా? మహానుభావుడు 3 నెలలుగా రోజు 3 గంటలకు లేపి. హలో, అలానా? లక్ష్మి, రేడియో పెట్టు. వదినా వదినా. భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కార గ్రహీతలను ప్రకటించింది. తెలుగు సినీ రంగం నుంచి నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావులను పద్మశ్రీ వరించింది. అన్నయ్య, ఒకే భాషకు చెందిన 2 కథానాయకులు ఒకేసారి పద్మశ్రీ అందుకోవటం ఇదే మొదటిసారి. అలాగే హిందీ చిత్రరంగం నుండి శ్రీ సునీల్ దత్ పద్మశ్రీ వరించింది.